మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదివితే, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను. మనం చూస్తున్నాము, వారు అడుగుతున్నారు యేసు ప్రభుని, నీ రాకడ సూచనలు ఏంటి? నో, ఐ థ్యాంక్ గాడ్ దట్ ద డిసైపుల్స్ ఆస్క్డ్. శిష్యులు అడిగిన దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. ఎందుకంటే వారు అడుగుతనే కానీ ఆయన చెప్పలేదు. అక్కడ వారు అడుగుతున్నారంట, నీ రాకడ సూచనలు ఏంటి? ఈరోజు మనకు తెలుసుకుంటానికి, మనకి హెచ్చరికలు ఉండటానికి ఆయన రాకడ సూచనలు ఏంటి అన్నదప్పుడు ఇప్పుడు మీరు చదివారు. దాని తర్వాత ఏంటంట యేసు ప్రభు చెప్తున్నాడు. అంతటితో అయిపోలేదు. ఆయన ఉపమానాల రీతిగా ఎంతనో వివరిస్తూ వచ్చి మనం 25వ అధ్యాయంకి వచ్చేటప్పుడు మనం చూస్తున్నాము, అక్కడ ఒక ముఖ్యమైన సంఘటన చెప్తున్నాడు. కానీ ఆ ముఖ్యమైన సంఘటన మనకు అర్థం అవ్వాలంటే అక్కడ మొదటిగా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. రక్షించబడిన వారికి రాకడ గురించి ఎట్లా ఉంటుందో, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేయబడుతుంది. రక్షించబడిన వారు రాకడికి ఎదురు చూసేవారు పరిస్థితి ఎలాగ ఉంటుందో అక్కడ తెలియజేయబడుతుంది. అంటే అక్కడ 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాడు. దేవుణ్ణి ఎరగని వారు, రక్షణ పొందని వారు, క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తు అంటే తెలియని వారికి ఏం జరుగుతుంది? అదే పరిస్థితుల్లో క్రీస్తుని ఎరిగిన వారు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? అది కూడా వివరించబడుతుంది. ఈరోజు వి గోనా టార్గెట్ మోర్ ఆన్ ద పీపుల్ హూ నో క్రైస్ట్. క్రీస్తుని ఎరిగిన వారి గురించి మనం ధ్యానించబోతున్నాం. ఎంతమంది ఇక్కడ రక్షణ పొంది, బాప్తిజం పొంది, దేవుని నామంలో పిలబడేవారు, యేసు సొత్తు అని చెప్పేవారు ఇక్కడ ఉన్నారో చేతులు ఎత్తుతారండి ఒకసారి. మీరందరూ జాగ్రత్తగా వినండి. రక్షణ పొందని వారు ఉంటే ఇంకా రక్షణ పొందకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో పరీక్షించుకోవాలి ఈ వాక్యం వింటూ. రక్షించబడని వారికి చెప్పాలంటే, రక్షించబడని వారికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. ఈరోజు కృపాకాలం, సమయాన్ని ఇస్తున్నాడు. హీఈస్ గివింగ్ యూ ద వర్డ్. ఎంతకుండా మరలా సువార్త ప్రకటన. రక్షించబడు, పాపాలు ఒప్పుకో, దేవుని సొత్తుగా మారు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు, రక్షణ వాడలోకి రా. అందుకని మీరు 24వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే ఆ అంచె దినములు ఎలా ఉంటాయంటే నోహ దినాలలాగా ఉంటాయంట. ఈరోజు అక్షరాల కనబడుతుంది. నోహ దినాలు ఎలా ఉంటాయో మన కళ్ళు ముందు కనబడుతుంది. నోహ దినాలు అనేటప్పుడు మనుషుడు ఏం చేస్తా ఉన్నాడు? తింటున్నాడు, తాగుతున్నాడు, అదే సమయంలో తన సొంత దాంట్లో ముమ్మరంగా ఉన్నాడు. ఈ మాటలో ఒక మాటలో చెప్పాలంటే, దేవుని రాక గురించి, సువార్త గురించి, రక్షణ గురించి గ్రహింపు లేకుండా తిండి, బట్ట, నీడ. ఎందుకు బ్రతుకుతున్నారంటే తినడానికి, ఎందుకు బ్రతుకుతున్నా బట్టలు కొనుక్కోవటానికి, ఎందుకు బ్రతుకుతున్నారంటే ఇల్లు కట్టుకుంటానికి, నీడ. మనుషుడి ప్రయాస అంతా ఈ 3 ఉన్నాయి. ఏం తినాలి, ఇదే ఆశ. ఏం ధరించుకోవాలి, బట్ట. ఏం వేసుకోవాలి. ఇంకా మాటలు చెప్పాలంటే శరీరాశ, నేత్రాశ, జీవడంబం. సింపుల్. నీడ ఏంటి? నాకు ఎంత పెద్ద ఇల్లు ఉంది, నాకు ఎంత పెద్ద ఉద్యోగం ఉంది, నాకు ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, నాకు ఎంత పెద్ద బిజినెస్ ఉంది, నాకు ఎంత పెద్ద చదువులు ఉన్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ దీస్ 3. దీని వరకే బ్రతుకుతూ ఉన్నాడంట. మనుషుడికి దేవుడు వస్తున్నాడనే గ్రహింప కలుగుతలేదు. కానీ బోధించబడలేదా? బోధించబడింది. నోహ బోధించాడంట. దేవుని వాక్యంలో రాయబడింది, నోహ బోధించాడంట. ఎంతకాలం బోధించాడు తెలుసా? 120 సంవత్సరాలు. నాట్ 1 డే, నాట్ 2 days. ఈరోజు మేమైతే కొన్ని సంవత్సరాలు బోధిస్తున్నా. అబ్బా చెప్పిందే చెప్పాలా, నాకు చెప్పిందే చెప్పాలంటే చాలా కష్టం. ఎప్పుడు కొత్తగా నేర్చుకొని ఎందుకంటే నేర్చుకోవాల్సిన చాలా నేర్చుకో. కానీ నోహ చెప్పిందే చెప్పాడంట. కొత్తగా ఏం చెప్పలే, చెప్పిందే చెప్పాడంట. ఎన్ని రోజులు చెప్పాడంట? 120 సంవత్సరములు చెప్పాడంట. 120 సంవత్సరాలు చెప్తే ఎంతమంది మారారు? ఒక్కరు కూడా మారలే. తన కుటుంబం, ఆబ్వియస్లీ తన కుటుంబం కాకపోతే ఎంతమంది మారారు? ఒక్కరు కూడా మారలే. కొన్నిసార్లు అనిపిస్తున్నారు 120 years బోధించిన తర్వాత చివరిగా ఓడలోకి ఎక్కుతున్నాడు, చివరి కాల్ ఇస్తున్నాడు, చివరి ఆల్టర్ కాల్ ఇస్తున్నాడు. ఎలాగుంటుంది? చివరి ఆల్టర్ కాల్ ఓడలోకి జంతువులన్నీ ఎక్కాయి కానీ కేక వేస్తున్నాడేమో, ఇంకా చివరిసారి చెప్తున్నా, ఎవరైనా వస్తున్నారా? అపరా. వారు అపహసించారంట, హేళన చేశారంట, అవమానపరిచారంట. ఈరోజు మాత్రం ఏమన్నా తక్కువ? సేమే కదా. బట్ దెన్ మీరు గమనిస్తే దేవుడే తలుపును మూసాడు అని ఉంటుంది బైబిల్లో. దాని తర్వాత చూస్తాం గొప్ప జల ప్రళయం, ద ఫ్లడ్. మొత్తం నాశనం అయిపోయింది. భూగోళం అంతా మొత్తం
అక్కడి నుండి ఏం జరిగింది అన్నదప్పుడు చూస్తే యేసు ప్రభు ఇంకొక ఉపమానాన్ని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండు, అనుకోని గడియలో, ఎక్కడ 40 వచనం చదువుతామండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకట తీసుకొని పోబడును, ఒకట విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక, ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉన్నడలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జాగ్రత్తగా ఉండు. దేర్ ఇస్ రాప్చర్. రాకడ గురించి చెప్పిన తర్వాత మరలా విశ్వాసులకి గద్దింపునిస్తున్నాడు. ఈరోజు సంగమా, ఇది మన వాక్యము. క్రైస్తవులు అని చెప్తున్న మనకి ఈ వాక్యము ఏంటంట, 25వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతామండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని ఒక కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగుగా అతడు, మిమ్ము నేను ఎరుగను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడియను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మనం చూస్తున్నాము యేసు ప్రభు అక్కడ 10 మంది కన్యకల గురించి మాట్లాడుతున్నాడు. 10 మంది కన్యకలంట. అక్కడ ఆ మాటకు అర్థం చూస్తే 10 మంది నీతిమంతులే, 10 మంది పరిశుద్ధులే, 10 మంది యోగ్యులే, 10 మంది ఇన్విటేషన్ కలిగిన వారే, ఆహ్వానం కలిగిన వారే, 10 మంది రాజు దగ్గరికి వెళ్ళటానికి యోగ్యత కలిగిన వారే. ఈ 10 మందిలో పాపం కనబడలేదు. 10 మంది క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారిగా పరిశుద్ధులుగానే. కానీ ఆ 10 మందిలో సడన్గా ఒక సపరేషన్ వచ్చింది. ఆ సపరేషన్ ఏంటంటే 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. 10 మంది కన్యకలే. సో ద ఇష్యూ హియర్ ఇస్ విజ్డమ్, నాట్ సిన్. ఈరోజు నిజంగా ప్రభు రాకడ వస్తే, తలుపు తెరవబడితే, ఒక శబ్దము వినబడితే ఎంతమంది నీతిమంతులు క్రీస్తు రక్తంలో కడగబడ్డానన్న వారు పరలోకానికి వెళ్తారండి? మీరు వెళ్తారా? గత కొన్ని వారాలకి ఈ హెచ్చరికను ఇస్తూనే ఉన్నాము. మనం ఈ అంచెదినంలో ఆయన ఆత్మను పొందుకుని, అంచెదిన అభిషేకాన్ని పొందుకుని మనము రివైవల్తో, నూనెతో ముందుకెళ్ళాలనేది గత వారం కూడా చూసాము. ఈ వారం అదే తెలియజేయబడుతుంది. ఇక్కడ చూస్తే ఈ 10 మంది దగ్గర దీపం ఉందంట. 10 మంది చేతుల్లో దీపం పెట్టుకుని ఉన్నారు. 10 మంది దగ్గర వెలుగు ఉంది. అనేక సార్లు దీపం అన్నదప్పుడు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. కీర్తనలు 119, 105 వచనం చూస్తే, నీ వాక్యం నా పాదాలకు దీపమై ఉంది, అది నా త్రోవకి వెలుగై ఉంది. అంటే ఆయన వాక్యము దీపముగా, ఆయన వాక్యము వెలుగుగా కనబడుతుంది. అంటే ఈ 10 మంది దగ్గర ఏంటంట, దే హ్యాడ్ ద బ్లడ్, దే హ్యాడ్ ద వర్డ్. రక్షణ ఉంది, పరిశుద్ధమైన జీవితం ఉంది, అదే సమయంలో వాక్యం ఉంది. వాక్యము బాగా పట్టుకుని ఉన్నవారే. కానీ ఏంటి వీరి మధ్య సపరేషన్ని తీసుకొచ్చిందంటే, 5 దగ్గర మాత్రం సపరేట్గా నూనె సపరేట్గా పెట్టుకున్నారంట, 5 దగ్గర నూనె లేదంట. అక్కడ జ్ఞాని, అజ్ఞాని, ద వైస్ అండ్ ద ఫూలిష్. దేవుడు వాక్యలో చూస్తానండి, ఈ 10 మంది వచ్చారు, 10 మంది చేరిన స్థలం ఒకటే. 10 మంది వేచి ఉన్నారు, 10 మంది అలసిపోయారు, 10 మంది పడుకున్నారు. ఈ 10 మంది అలసి కునికి నిద్రించినట్లుగా కనబడుతుంది. కానీ ఇక్కడ చూస్తున్నాము 7వ వచనం చదువుతారండి, 25:7.
అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొంటానికి రండి. ఆయన రెండో రాకడ గురించి యేసు ప్రభువే చెప్తున్నాడు ఈ మాట. ఏంటి? ఇదిగో వచ్చాయి, రా, కమ్ అంటే వస్తున్నాను, ఉండు ప్రభా, ఇప్పుడు కొంచెం ఏదో చూసుకుని వస్తున్నాను, ఉండు, నో టైం. యేసు ప్రభు తెలియజేసేది తలుపు తెరవబడినప్పుడే రా, దాని తర్వాత తలుపు మూయబడుతుంది. కానీ ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఈ 10 మంది ఉండవలసిన స్థలంలో ఉన్నారు. వారి దగ్గర వాక్ ఉంది, వారి దగ్గర పరిశుద్ధత ఉంది, వారు అలంకరించబడిన వారు, సిద్ధపడిన వారే. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి, మీ దగ్గర వాక్ ఉందా, దీపం ఉందా? టుడే మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ ద వర్డ్. దే డోంట్ నో హౌ టు గో, దే డోంట్ నో వాట్ టు డూ. వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాక్ ఎంతో ముఖ్యం, ఎందుకంటే ఆ వాక్ దేవుడు మనకు అనుగ్రహించింది. ఇంకో మాటలు చెప్పాలంటే వాకే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. మరలా చూస్తాం కింద, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణధారిగా మన మధ్య నివసించాడు. యు సీ, జీసస్ ఇస్ ద వర్డ్. నీకు రక్షణ పొందితే యేసు ప్రభు నీ కొరకు చేసిన కార్యము, క్రీస్తు నీ కొరకు చెందించిన రక్తము, క్రీస్తు నీకు వెల చెల్లించాడు. ఆయన రక్తము ద్వారంగా నీవు నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. కానీ ఇక్కడ చూస్తున్నాము, వీడి దగ్గర వాక్ ఉంది కానీ నూనె లేదంట. నూనె ఏంటి? పరిశుద్ధాత్ముడు. దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేయబడుతుంది, నూనె పరిశుద్ధాత్ముడు. ద వర్డ్, ఆయిల్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. నీ దగ్గర వాక్ ఉంటాం ఎంత ముఖ్యమో, ఆత్మ ఉంటాం అంత ముఖ్యము. నీకు వాక్ ఎంత ముఖ్యమో, నూనె ఎంత ముఖ్యమో, అదే యేసు ప్రభు ఈ ఉపమానంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యూ వితౌట్ ద స్పిరిట్ ఈజ్ యూస్లెస్. ఒక మాట చెప్తున్నాను, నీకు రక్షణ ఉండొచ్చు, నీకు వాక్ ఉండొచ్చు, కానీ ఆత్మ లేకపోతే మిస్బ్యాలెన్స్. ప్రారంభం అదే నోట్తో స్టార్ట్ చేశా. యూ నీడ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్. బ్యాలెన్స్ లేకపోతే దారి తప్పిపోతాం, బ్యాలెన్స్ లేకపోతే నిలబడలేవు. నువ్వు అనొచ్చు, నేను చేతులు వదిలే సైకిల్ తొక్కుతున్నా, బాగానే ఉంది. ఎంతసేపు తొక్కుతావు? వెళ్ళిపో. సడన్గా బండి వచ్చింది పక్క నుండి, ఏం చేస్తావు? దిగుతూ అంటావా? అదే నీకు బ్యాలెన్స్ ఉంటే, చేతులు స్టీరింగ్ ఉంటే టర్న్ చేసుకుని పోతావు. యు సీ, యు నీడ్ ద బ్యాలెన్స్, ద వర్డ్ అండ్ ద స్పిరిట్. ద వర్డ్ అండ్ ద స్పిరిట్. ఆత్మ లేకుండా ఒట్టి వాక్యం ఉంటే చచ్చిన వారితో లెక్క, చచ్చిన జీవితాలతో లెక్క. ఈరోజు ఎంతోమందికి ఈ ప్రాముఖ్యత తెలియట్లేదండి. వాకు ఆత్మ రెండు ముఖ్యము. అది లేకపోతే, ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్ వితౌట్ ద స్పిరిట్, దెన్ ఇట్ విల్ బికమ్ లీగలిజం. ఈరోజు ఎక్కువ ఇది ఆచారాలు, భక్తి. ఎక్కడ చూసినా ఆచారాలకు ఆరాధనలు, ఆచారపు కార్యాలు, ట్రెడిషనల్. Oh, let's not forget our traditional. Oh, that's what they said to Jesus also. Jesus was against traditions. He said, be led by the Spirit. ఆత్మ ద్వారా నడిపించబడండి. అసలు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకి, పరిసయ్యులకి, సద్దూకీయులకి గొడవ ఎక్కడొచ్చిందంటే ఆత్మ లేకనేనండి. ఎందుకంటే పరిసయ్యులు, సద్దూకీయులు చెప్పేది, ఏమైనా శాస్త్రులు చెప్పేది తప్పా? లేదు, రైటే. వాక్ రైటే, ఇంప్లిమెంటేషన్ రాంగ్. ఫార్ములా రైటే, బట్ ద వే దే డూ ఇట్ ఇస్ రాంగ్. ఈక్వేషన్ తప్పు కాదు, ఈక్వేషన్ కరెక్ట్, ఫార్ములా కరెక్ట్, కానీ మరి చేసే విధానం తప్పు. ఎందుకంటే ఈరోజు ఎందరో వాకుని ఆచారంగా గుడ్డి క్రైస్తవులు ఉన్నారు, దీపము లేని క్రైస్తవులు ఉన్నారు. కానీ కొందరైతే దీపం ఉందేమో కానీ నూనె లేదు. జాగ్రత్త, నూనె లేకపోతే నువ్వు ఎంత చక్కని దీపం పెట్టుకున్నా ప్రయోజనం లేదు. ఈలో చాలామంది విశ్వాసాలు కూడా షో పీస్లు. నోరు కావాలంటే తెరిచి వాక్యం 4 మాటలు చెప్తారు. వాక్యం తీసి, మా ఇంట్లో వాక్యాలు ఉన్నాయి, 4 వాక్యాలు చూపించుకుంటారు. ఆత్మ ఉందా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? We don't want show Christianity. God is not interested for show Christianity. He wants power-filled life. దేవుడి వాక్యంలో చూస్తానండి, ఈ పరిసయ్యులు, ఈ సద్దూకీయులు చూస్తే, సద్దూకీయులు ఎవరు? ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. వారు లీడర్స్, నాయకులు. వారు దేర్ కౌన్సిల్. అది కౌన్సిల్ మెంబర్స్. వాళ్ళు యేసుని సిలువుకి అప్పచెప్పింది కూడా వాళ్ళే, సిలువుకి ఎక్కించాలని చెప్పింది కూడా వాళ్ళే. ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు కలిసి చేసిన పనే.
అసలు వీరు ఎవరు, ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎందుకని ప్రారంభమైంది? ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని కాపాడేవారు, ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. వీరికి యేసుప్రభుకి ఏంటి అక్కడ ఫటాఫట్ ఎప్పుడు చూసిన గొడవలు. పాపులతో యేసుప్రభు గొడవలు జరగలే, రోమన్స్ యేసుప్రభులు గొడవలు జరగలే, ఈ పరిశీలన శాస్త్రంతో యేసుప్రభుకి ఎప్పుడు చూసిన గొడవ. దట్ వాస్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. ఎందుకంటే యేసుప్రభు అంటాడు, ఇదిగో ఐ యామ్ సెంట్ బై ద ఫాదర్, ఐ యామ్ ద ఆన్సర్ దట్ యు హావ్ బీన్ వెయిటింగ్, ఐ యామ్ ద మెస్సయ్య అన్న కూడా నమ్ముతలేదు. ఎందుకంటే నేను వచ్చాను అన్నా కూడా నమ్ముతలేదు. బ్లాస్ఫమీ, దేవదూషణ అని మాట్లాడుతూ వచ్చాడు. ఈ మాట గమనించాలండి. అసలు సద్దుకీలు ఈ కౌన్సిల్ ఎక్కడ ప్రారంభమైందంటే పాత నిబంధనలో మోషే ద్వారంగా ప్రారంభమైంది. మోషే ప్రారంభం చేశాడు. ఎందుకంటే తన మామగారు తనకు ఒక సలహాని ఇచ్చాడంట. ఏమని? అంతా నువ్వే చేస్తున్నావయ్యా, అంతా నువ్వే భరిస్తున్నావయ్యా, అంతా నువ్వే జరిగిస్తున్నావు అంటే, అవును నేనే ఉన్నానంటే దేవుని నేను అడుగుతానని దేవుడిని అడిగితే ఇంకా పెట్టుకోసారా ఆయన కౌన్సిల్ నువ్వు అక్కడ అనుకోవద్దు. 70 మెంబర్స్ని అనాయింట్ చేశాడంటే దేవుడు. ఏం చేశాడంటే మోషే మీద ఉన్న ఆ ఆత్మని ఆ 70 మెంబర్స్ మీదకి వేసాడంట. అంటే ఇనీషియల్గా ఆ కౌన్సిల్ ప్రారంభమైనప్పుడు ఎలా ప్రారంభమైంది? ఆత్మ ద్వారంగా మోషే దేవుని దగ్గర నుండి ఆజ్ఞలను తీసుకొచ్చాడు, నియమాలను తీసుకొచ్చాడు. దేవుడు వారి మీద, మోషే మీద ఉన్న అదే ఆత్మని 70 పీపుల్ మీద వేశారు. సో ఇట్ బిగన్ విత్ ద స్పిరిట్ ఫ్రమ్ గాడ్, కౌన్సిల్ ఫ్రమ్ మోజెస్, లాస్ ఫ్రమ్ మోజెస్, అంటే త్రూ మోజెస్. మనం గమనిస్తున్నాము యేసు ప్రభు వచ్చే సమయానికి అక్కడ స్పిరిట్ లేదు వాళ్ళ మీద. ఏం మిగిలింది వాళ్ళకి? ఒట్టి లా మిగిలింది, ఆజ్ఞలు మాత్రం మిగిలింది. ఆజ్ఞలు నియమాలు ఉన్నాయి కానీ ఆత్మ నింపుదల లేదు. అందుకని యేసుప్రభు ఆత్మ ద్వారంగా బోధించేటప్పుడు వారికి క్లాష్ అవుతుంది. ఆత్మ ద్వారా జీవిస్తాము, బోధిస్తాము, బ్రతుకుతాము ఎంత ముఖ్యమో ఒక ఉపమానం చెప్తున్నాను. యేసుప్రభు వాక్కు ఈ లోకంలోకి వచ్చాడు. యేసుప్రభు 30 సంవత్సరముల వరకు ఆయన ఎవరికి అడ్రస్ లేడు. కానీ 30 years తర్వాత మనం చూస్తున్నాము ఆయన బాప్తీసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తీసం తీసుకున్న తర్వాత మనం గమనిస్తాం ఏంటి? ఆకాశం తెరబడతాము, తండ్రి మాట్లాడతాం, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయనెందుకు నేను ఆనందిస్తున్నాను. మనం చూస్తాం పరిశుద్ధాత్ముడు పావురమ వలె యేసు ప్రభు పైకి దిగి వచ్చాడంట. యేసు ప్రభు ఆ దినము మొదలుకొని మనం చూస్తే ఆత్మ ద్వారా శోధించబడటానికి నడిపించబడ్డాడు. శోధన తర్వాత యు సీ ఎక్స్ట్రాడినరీ మినిస్ట్రీ, ఎక్స్ట్రాడినరీ లైఫ్. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, యూ వాంట్ దట్ ఎక్స్ట్రాడినరీ లైఫ్, యూ నీడ్ ద వర్డ్, యూ నీడ్ ద స్పిరిట్. వాకు ఆత్మ ఉంటేనే నీ జీవితంలో రిజల్ట్. వాకు ఆత్మ లేకుండా నీ జీవితంలో రిజల్ట్ లేదు. కేవలం వాక్యం పెట్టుకుంటే పరిచయలాగా తయారవుతావేమో, విమర్శకుడిగా, దూషకుడిగా. అందరు వాళ్ళు ఎలాంటి వారంటే యేసుప్రభు ఎలాగా ఆయన విశ్రాంతి దినాన్ని స్వస్థపరిస్తే వీరికి బాధ అంట, విశ్రాంతి దినాన్ని విడిపిస్తే వీరికి బాధ అంట. యేసుప్రభు అడగలేదా ఎక్కడ మీ గొడ్డు కానీ ఎడ్డు కానీ అదే విశ్రాంతి దినాన్ని తప్పిపోతా పరిగెత్తుకుని పోవా వెనకాల? కానీ ఒక మేలు చేస్తే, ఒక మంచి చేస్తే నీకేమో చెడులాగా ఉంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఇఫ్ వీఆర్ వితౌట్ ద స్పిరిట్ వీఆర్ యూస్లెస్. పోయిన వారం చెప్పాను, మరలా చెప్తాను, చాలాసార్లు చెప్పండి మాట, మరలా చెప్తాను. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరో తండ్రిని చేరలేరు. అంటే అక్కడ తండ్రి ఉన్నాడు, యేసు ద్వారంగా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఐఎమ్ ద డోర్, నేనే తలుపు. కానీ పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, నడిపించే దేవుడు, సత్య స్వరూపి అనే ఆత్మ బైబిల్లో రాయబడి ఉంది ఆయన గురించి. సత్య స్వరూపి అనే ఆత్మ. ఇంకా మాటలు చెప్పాలంటే యేసు మార్గం, ద రోడ్, ద వే. యేసులో నిన్ను నడిపించాలంటే పరిశుద్ధాత్ముడే. నువ్వు దారిలో కరెక్ట్ దారిలో ఉండొచ్చు, నడిపించే వ్యక్తి లేకపోతే యువర్ లాస్ట్. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ దగ్గర నూనె ఉందా? డూ యూ హ్యావ్ ద ఆయిల్? వాక్యం చదువుతున్నారు, బాగానే ఉంది. వాక్యం వింటున్నారు, బాగానే ఉంది. వాక్యాన్ని నేను అనుసరిస్తున్నారేమో, బాగానే ఉంది. బట్ డూ యూ హ్యావ్ ద ఆయిల్? లేకపోతే ఈ సమయంలో దయచేసి దేవుని అడగండి, దేవా నన్ను నింపు ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నాకు కావాల్సిన నూనె దయచే ప్రభా. తలుపు మూయబడతానికి ముందే నేను సిద్ధపడాలయ్యా. దేవుని అడుగుదామా? దేవా నన్ను నింపు, నన్ను అభిషేకించు, నన్ను నీ ఆత్మతో ముద్రించు, నన్ను బలపరచు.
నాకు కావాల్సిన నింపుదల దయచే. ఎంటీ లైఫ్ వద్దు ప్రభా, నాకు ఎగ్జాస్టెడ్ లైఫ్ వద్దు ప్రభా. ఫిల్ మై లైఫ్ విత్ యువర్ గ్లోరీ లార్డ్. నీ మహిమతో నా జీవితాన్ని నింపు ప్రభా. దేవుని వాక్యలు చూస్తామండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ఎఫెసీ సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ ఓర్పు నేను ఎరుగుదును. నువ్వు కీడును ఓర్చుకోవు. ఎవరు అపోస్తులు కాదో, ఎవరు అపోస్తులు నువ్వు ఎరుగుదువో. యు హ్యావ్ టెస్టెడ్ దెమ్. ఎవరు అబద్ధికులో, ఎవరు మంచోలో నువ్వు ఎరుగుదువో. బట్ దెన్ నీకు విరోధంగా ఒక నేరం మోపాల్సి ఉంది. ఏంటి ఆ నేరం అంటే, మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావు. లవ్ ఫర్ గాడ్. మిమ్మల్ని అడుగుతున్నాడు, దేవుడు అంటే ప్రేమ ఉందా? మీరు దేవుని ఎడల ప్రేమను పోగొట్టుకుంటాం దేవుడు అంటున్నాడు. ఎఫెసీ సంఘానికి చెప్పిన అదే మాట. నీవు మొదటి ప్రేమను కోల్పోయావు, తిరిగి వస్తానే సరే, లేకపోతే నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని తీసివేస్తా. ఐ విల్ రిమూవ్ ద ల్యాంప్ స్టాండ్. దీపస్తంభాన్ని తీసివేస్తా. ప్రేమ లేకపోతే దేవుడు అంటున్నాడు, నా ఆత్మను ఉంచను. ప్రేమ లేకపోతే దేవుడు తన ఆత్మని నీ జీవితంలో ఉంచడండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్, యూ విల్ నాట్ హ్యావ్ ద హోలీ స్పిరిట్. నీవు దేవుణ్ణి ఆశపడి, దేవుని కోరి, దేవుని ప్రేమిస్తే మాత్రమే దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో సహవాసం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు దాడి చేయడండి. పరిశుద్ధాత్ముడు సహాయం ఇస్తాడు. ప్రేమించే దేవుడు ఈరోజు కూడా నీ జీవితంలో ప్రేమ కలిగిన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. God is not expecting one side love. God is expecting both sides love. ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడో నువ్వు అంతగా ఆయన ప్రేమించాలని ఆశపడుతున్నాడు. ఆయన ప్రేమ నీలో ఉందన్న సాదృశ్యం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాము, ఆయన ప్రేమ నీ హృదయంలో ఉంటాం. అడగండి, ప్రభువా మరొక్కసారి నన్ను ముట్టయ్యా, నీ ఆత్మతో నన్ను దర్శించయ్యా, నన్ను ఒప్పింపజేయ ప్రభువా, నన్ను సరిదిద్దు ప్రభువా, నా బుడ్డిలో నూనె దయచే ప్రభువా, నా జీవితాన్ని మలచు ప్రభువా. అయ్యా, ఆత్మ ఫలము ఫలించే జీవితం నాకు దయచే. కృపలో జీవిస్తున్న నేను, కృప ద్వారంగా రక్షించబడిన నేను, ఎక్కడ నువ్వు అనుగ్రహించిన రక్షణ చులకన చేయకుండా, అలవాటుగా కాకుండా ప్రభువా, నీతో సరిగా బ్రతికే బ్రతుకు నాకు దయచేయ్యా. నీ చిత్తాన్ని జరిగించే జీవితం నాకు దయచే ప్రభువా. అడగండి, అయ్యా నీ వైపు వస్తున్నాను, నన్ను చూడయ్యా. నీ వైపు వస్తున్నాను, నన్ను దర్శించు ప్రభువా. నీ వైపు వస్తున్నాను, నన్ను కరుణించు ప్రభువా. నా ప్రభువా యేసయ్యా, ఇదిగో మరొక్కసారి నీ రక్తంతో నన్ను కడుగు. ఒక్కసారి పరీక్షించుకోదామా అండి, దయచేసి ఒక్కసారి పరీక్షించుకోదామా. కన్యకల వలె ఉన్నామా, లేకపోతే మోసగాళ్ళుగా ఉన్నామా? ఇజ్రాయెల్ హ్యాడ్ మెనీ లవర్స్. దేవుని బాధ. ఈరోజు నిన్ను చూసి అదే పేరు చెప్పాలా దేవుడు? నీ పేరు చెప్పి అనేక మంది ప్రేమికులతో సుఖిస్తుందని నీ పేరు చెప్పాలా? నువ్వు అంటున్నావేమో, నేను ఎవరు మనుషులతో తిరుగుతలేదు, లోకంతో స్నేహము, దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈరోజు ఎందరో దేవుని బిడ్డలను చెప్తూ, దేవుని ప్రజలను చెప్తూ, అబ్సలోమ ఆత్మ, నార్సిసిస్ట్ ఆత్మ, నా ఇష్టము, నా చిత్తము, నా సొంతము, నాకు, నేను. జాగ్రత్త. అబ్సలోము మరణము ఎంతో ఘోరమైంది. దిక్కుమాలిన చావు చచ్చాడు. దేవుడికి ముందు ఎవరండి నిలబడగలుగుతారు? దేవుడి ద్వారా అభిషేకించబడిన వారిని ఎవరండి ముట్టగలుగుతారు? నీకు కావాల్సింది దేవుని అభిషేకం, నీ భద్రత, దేవుని అభిషేకం, నీ దీవెన, దేవుని అభిషేకం నీ జీవితంలో మేలు. దేవుడు నిన్ను అభిషేకిస్తాము, నీ జీవితంలో కార్యం జరుగుతాం. నిజంగా నీవు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే నువ్వు అర్హమైన పాత్రవే. నువ్వు అర్హమైన పాత్రవే. ఏ ఆ పాత్రలో పడితే ఆ పాత్రలో అభిషేకం రాదండి. ఎవరిని పడితే వారిని దేవుడు అభిషేకించాడండి. నువ్వు ఎంత అభిషేకం కావాలని నువ్వు అరిసినా కూడా రాదు. ఇట్ హ్యాస్ టు బీ ఇన్సైడ్ అవుట్. కడగబడాలి. మొదటగా నిన్ను శుద్ధీకరించగలిగింది యేసు రక్తము మాత్రమే. నిన్ను పరిపూర్ణం చేయగలిగింది యేసు రక్తము మాత్రమే. నీ జీవితాన్ని మార్చగలిగింది యేసు రక్తము మాత్రమే. ఆ రక్తము నిన్ను కడుగుతనే కానీ నీవు నీతిమంతుడిగా మార్చబడవు.
ఆ రక్తం ద్వారా కడగబడుతున్నాయి కానీ పరిశుద్ధాత్మ ఆలయముగా నువ్వు మార్చబడలేవు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవా నన్ను నింపు అని అడుగుతాను. ముందు ఆయన రక్తంతో మీరు కడగబడ్డారా పరీక్షించుకోవాలండి. ప్రభు, నిన్ను చూసే కళ్ళు నాకు దయచేయ, నిన్ను చూసే బ్రతుకు మాకు దయచేయ ప్రభా. దేవా, ఇక్కడ ఎవరెవరైతే వారి జీవితంలో అయ్యా నీ దీపము కలిగి ఉన్నారో వారిని వెలిగించు, ఇంకా అధికంగా వెలిగించు, ఇంకా నూనె అధికంగా దయచేయి అయ్యా. వేడుకుంటాం ప్రభా, నీ రాకడ వచ్చేంత వరకు మా జీవితాంతము వరకు మేము నమ్మకస్తులుగా బ్రతకాలి. నీ రాకడ వచ్చేంత వరకు అయ్యా మేము మా జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవాలని వేడుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధమైన ప్రజలుగా, ఏర్పరచబడిన వంశంగా, రాజులైన యాజక సమూహంగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడిన వారిగా మేము బ్రతకాలి ప్రభా. అయ్యా, మాకు ఇచ్చిన గొప్ప పిలుపు, మాకు ఇచ్చిన గొప్ప జీవితము, మాకు ఇచ్చిన గొప్ప అవకాశం, మాకు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ మేము ఎక్కడ నిర్లక్ష్యపరచుకున్న సహాయం దయచేయి. అన్ని ఎరిగిన దేవా, అన్ని చూచిన దేవా, నీ రాకడ అతి సమీపంగా ఉందనేది అయ్యా మేము గ్రహించుకుంటున్నాం ప్రభా. మా జీవితంలో నీవేమేమి కార్యాలు అయ్యా మమ్మల్ని మలచాలని, మమ్మల్ని సరిదిద్దాలని, మమ్మల్ని మార్చాలని నువ్వు ఆశపడుతున్నావు అయ్యా. నీవే శిల్పివయ్యా, మేము సెలవయ్యా. మమ్మల్ని చెక్కు ప్రభా, మమ్మల్ని బాగు చేయ ప్రభా, మాతో మాట్లాడు ప్రభా. అయ్యా, నీ మాటకు లోబడతాం ప్రభా. అయ్యా, మేము జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామయ్యా. అయ్యా, నువ్వు వచ్చేటప్పుడు ఎత్తబడాలి. తలుపు తెరబడినప్పుడే మా దీపములతో మేము నీ సన్నిధిలోకి రావాలయ్యా. నీ రెక్కల కింద ఉంటాయి. ఎంత గొప్ప భాగ్యం. నీ ద్వారా నడిపించబడతాం, నీ ద్వారా పోషించబడతాం, నీ ద్వారా బ్రతుకుతాం. ఎంత గొప్ప భాగ్యము. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యంని జరిగించు ప్రభా, నీ కార్యంని జరిగించు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఏదీ లేదు. అన్ని ఎరిగిన దేవుడు, అన్ని చూచిన దేవుడు, నీకు అసాధ్యమైంది ఏది లేదు. అపవాది బంధకాలు కానీ ఇక్కడ ఎవరి మీదనో ఉంటే, అపవాది బానిసత్వం, అధికారం కానీ ఇక్కడ ఎవరి మీదనో ఉంటే, నీ వాక్యము సెలవిస్తున్న రీతిగా నూనె ప్రోక్షణ ద్వారా, నూనె అభిషేకం ద్వారా బంధకాలు తెప్పబడతాయని. కానీ ప్రభా, ఇదిగో మేము నమ్ముతున్నాము ప్రభా, నీ ఆత్మ అభిషేకము ద్వారంగా అయ్యా మాకు విడుదల ఉందని. ఇక్కడ కట్టబడిన వారికి నజరేయుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాము. విడుదల కలిగిన జీవితం, ధైర్యం కలిగిన జీవితము, దృష్టి కలిగిన జీవితము, గ్రహింపు కలిగిన జీవితము, నీకు ఇష్టంగా నీ రాకడలో ఎత్తబడే జీవితము మాకు అందరికి ఇచ్చి ఈ లోకంలో మేము బ్రతుకున్నంత కాలం నిన్ను మహిమపరచు సాక్షులుగా, నీకు ఇష్టలైన ప్రియులుగా నీతో గడిపేది గొప్ప భాగ్యం అంటూ బ్రతికే జీవితములు మాకు అందరికి అనుగ్రహించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటున్నా సరేడని యేసు నామంలో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.